హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇవాళ నేను రాజ్మా సీడ్స్తో కట్లెట్ చేశాను. చాలామందికి ఆలు కట్లెట్ తెలిసే ఉంటుంది కదా. సేమ్ అట్లాగే కొంచెం హెల్దీ వర్షన్లో చేసుకుందామని ఇలా చేశాను అనమాట. మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ రాజ్మా గింజలు నైట్ అంతా నానబెట్టాను. పొద్దున్న లేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను అనమాట. అవి ఉడికేటప్పుడే ఇవి ఆలు కూడా ఒక 2 కట్ చేసి వేసాను అనమాట. 2 ఒకేసారి ఉడుకుతాయి అనేసి. ఇవి రాజ్మా గింజలు ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది. 6-7 విజిల్స్ రావాలన్నమాట. ఇలా ఒకేసారి ఉడకబెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు 2 ఆలు సపరేట్గా ఉడకబెట్టుకోవచ్చు. ఒక 6-7 విజిల్స్ తర్వాత తీసానమాట. ఇలా ఉడికిపోయింది. కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగానే చేత్తోనే కలిసిపోతుంది అనమాట. లేదనుకుంటే పప్పు గుత్తితోనో అలా కలిపేసుకోండి. అంత మెత్తగా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కలుపుకోండి. లేదంటే కార్న్ఫ్లోరు, బియ్యపు పిండి ఏదైనా కలుపుకోండి, బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపోయినంత ఉప్పు, కారం వేసుకొని అంతా కలుపుకోండి. ఇది బాగా చపాతీ పిండిలాగా అలా వస్తుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీకి వచ్చేదాకా కావాలంటే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవడము అలా చేయండి. ఇలా అంతా బాగా పిండంతా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడల్లా చేసి పెట్టుకోవాలన్నమాట. చిన్న బాల్సే చేసుకోండి, కొంచెం వేగేటప్పుడు త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. బాగుంటుంది. అంటే చపాతీ చేసుకునే సైజు కన్నా సగం సైజు అంతే చేశాను నేను. ఇలాగా జస్ట్ బాల్లా చేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే. ఇలా అరచేతిలో ఒత్తేసుకుంటే సరిపోతుంది. మామూలుగా వడలాగే బాగా వస్తుంది అన్నమాట. ఇలాగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటూ ఉంటారు. నాకు అంత ఎక్కువ ఆయిల్ వాడడం ఇష్టం ఉండదు, అందుకే ఇలా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేశాను అనమాట. ఇలా అన్నీ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టే వేపుకోండి. కొంచెం ఎక్కువసేపే పడుతుంది వేగడానికి, ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కదా. పైగా అది లోపలంతా ఉడకాలంటే కొంచెం ఎక్కువసేపే పడుతుంది. ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది అనమాట. తర్వాత కొంచెం వేగాయి అనిపించినప్పుడు తిప్పేసుకోండి. అన్నీ తిప్పుకొని ఇంకా తీసేసుకోవడమే అనమాట. ఇటు కూడా ఒక 5-6 మినిట్స్ అట్లా వేగుతుంది. లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. మీడియం ఫ్లేమ్ పెట్టినా సరే అంతగా ఉడకవు లోపల. సో లో ఫ్లేమ్లో అయితే కొంచెం ఉడికినట్లు బాగుంటాయి అన్నమాట. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. సో హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. ఈ కట్లెట్స్కి పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనేసి అది కూడా చేసుకున్నాను అనమాట. జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫస్ట్ అంతా బాగా దంచుకోండి. తర్వాత అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని అంతా బాగా దంచుకోండి కొంచెం మెత్తగా అయ్యేదాకా. ఇదిగోండి ఇలా దంచేసుకొని ఇదంతా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. దీంట్లోనే తురిమిన క్యారెట్, కీరా కూడా వేసుకోవాలి. చిన్న క్యారెట్ తీసుకున్నాను నేను. తర్వాత కీరా కూడా అంతే, ఒక చిన్న దబ్బ అనమాట తీసుకొని తొక్కు తీసేసి తురుముకున్నాను అనమాట. ఈ 2 కలుపుకొని ఇప్పుడు పెరుగు కూడా వేసుకోండి, కావాల్సినంత వేసుకోండి. నేను చూసి వేసుకున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం యాడ్ చేశాను, తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇట్లా అంతా బాగా కలుపుకోవాలన్నమాట. పెరుగు సరిపోలేదనిపించి ఇంకొంచెం కూడా యాడ్ చేసుకున్నాను నేను. పెరుగు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం అనమాట. కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో పుదీనా, కొన్ని నువ్వులు యాడ్ చేశాను. ఇవి లైట్గా నువ్వులు వేగేదాకా ఫ్రై చేసుకొని దీంట్లో వేసేసుకోవడమే అనమాట. వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. జస్ట్ వేసేసి అంతా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని కావాలనిపిస్తే మీకు ఇంకా కొంచెం కారం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిరియాల పొడి యాడ్ చేసుకోండి. నేను కారం, పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయలు మర్చిపోయాను అనమాట ఇందాక దంచేటప్పుడు. అందుకే కొంచెం కారం యాడ్ చేసుకున్నాను లాస్ట్లో.